తిరుమల క్లాసెస్ నుంచి చాలా వీడియోస్ మన బయట వాళ్ళు చూస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వర్డ్స్కి మీ బిహేవియర్కి చాలామంది ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఫిదా అయిపోతుంటారు. ఇలాంటి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని క్లాసెస్కి పిలిపించిన స్టూడెంట్స్కి మోటివేషన్ ఇచ్చిన ఖచ్చితంగా లైఫ్ మీద ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఒక 10 నిమిషాలు ఇంతో మాట్లాడితే నెక్స్ట్ ఏం చేయాలని ఒక క్లారిటీ మాకే వస్తుంది. అండ్ ఇలాంటి ఒక పర్సన్ మాట్లాడితే నిజంగా అందరూ వింటుంటారు. అండ్ ఈయన టైం ఇవ్వడం గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారి గురించి ఏం చెప్తారు తిరుమల గారు? అలాంటి పొజిషన్ నుండి లైక్ ఒక మదర్ ఒక ఫాదర్ లేకుండా 8 మెంబర్స్ని చదివించడం కానివ్వండి, దాంట్లో ఇతను ఇంకా కష్టపడి ఈరోజు ఆ ఫ్యామిలీకి ఇతను ఫాదర్ అయ్యారని చెప్తాను నేను. అంటే అందరం దగ్గరుండి చూసుకోవటం, అంటే ఒక మదర్ ఇంకొక మదర్లా చూసుకోవటం, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అలాగే ఎంటైర్ ఫ్యామిలీని ఈరోజు తాను చూసుకోవటం, అంటే ఒక బాధ్యతతో ఉంటే ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి ఎంత గొప్పగా ఎదగొచ్చు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈయన. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఈరోజు పేరెంట్స్ అన్నీ ఇస్తున్నా కూడా మీరు నాకేమి ఇచ్చారని క్వశ్చన్ చేసే జనరేషన్లో ఉన్నారు. ఏమి ఇవ్వకపోయినా నాకు జన్మనిచ్చి నాకు ఉన్నతమైన విలువలు ఇచ్చారు, దానికి నేను జీవితకాలం రుణపడి ఉంటా అని ఎస్ ఇంత చేసి నాకు అది ఇచ్చారు చాలు, మిగతాది వాళ్ళకి నేను ఇస్తాను అనే ఒక వ్యక్తిత్వం, అంటే ఒక సక్సెస్ హార్డ్ వర్క్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఎలా ఉండాలి, ప్రజలకు మనం ఏం చేయగలం, ఎలా చెప్పగలం, క్లారిటీ ఆఫ్ థాట్ ఎలా ఉండాలి, ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలి. అంటే చాలామంది నేను 10th క్లాస్ చదివాను తెలుగు మీడియం, 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం, నేను యూపీఎస్సీ చేయగలరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నారు ఈయనే. ఆయన తెలుగు మీడియమే. ఎస్, ఇలాంటి ఎన్నో మేడం. చాలామంది నాకు సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు, ఫినాన్షియల్గా సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. ఈయనకి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి. అయినా సరే దాటి ఈరోజు ఈ స్థాయిలో వచ్చారు. ఇంకా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను నేను, వెళ్ళాలి కూడా. అంటే నేను చూసిన చాలా మంది వ్యక్తుల్లో, నా జర్నీలో ఎంతో మంది వ్యక్తుల్లో నా మనసుకి చాలా దగ్గరైన వ్యక్తిత్వం పరంగా అది ప్రసాద్. అండ్ తన మాటలు కానీ అంటే ఏదైతే మాట్లాడతారో తను అదే చేస్తారమ్మా. అండ్ పిల్లలకు కూడా సెల్ఫ్లెస్గా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళని గమనించి అబ్జర్వ్ చేసి వాడు మిస్టేక్ ఏంటి, వాడి బలం ఏంటో చూసి గైడెన్స్ ఇస్తుంటాడు తను. ఇట్లా ఒక మాట మాట్లాడాడు అంటే ఆయన ఆలోచించే మాట్లాడతారు. పర్ఫెక్షన్. ఇది ప్రతి పిల్లలకు రావాలి. ఇది అలా వచ్చిన రోజే ప్రతి పిల్లడు కూడా చాలా గొప్పగా ఎదుగుతాడు.